హలో గైస్, అయితే హరిహర వీరమల్లు గురించి ఒక అప్డేట్ అయితే బయటకు వచ్చింది. ఏంటి అంటే సినిమా రిలీజ్ డేట్ కోసం అయితే క్లారిటీగా చెప్పేస్తున్నాను. అందరూ ఈవెన్ డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి కానీ, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కానీ, అగైన్ చాలా మంది దగ్గర నుంచి వస్తున్న విషయం ఏంటి అంటే జూలై 18వ తేదీన కన్ఫర్మ్ చేసుకున్నారు. ఆ రోజు తీసుకొస్తే సినిమాకి బాగుంటుంది, సోలో రిలీజ్ ఉంటుంది, సో అన్నిటికీ ఉపయోగపడుతుంది అని చెప్పి వాళ్ళైతే జూలై 18న అయితే అనుకుంటున్నారు అనమాట. మరి ఇక్కడ యాక్చువల్గా అప్డేట్ ఏంటి అంటే మనకి హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి సో మనకి ఒక ప్రముఖమైన వ్యక్తి ఉత్తరప్రదేశ్ సంబంధించి సీఎం అనమాట. సో ఆయన అయితే మనకి గెస్ట్గా రాబోతున్నారు. అది కూడా కాశీలో దీని తాలూకు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే నిర్వహించబోతున్నారు అనమాట. సో చాలా భారీగా ప్లాన్ చేస్తున్నారు గైస్. క్రౌడ్ ఎంట్రన్సే చూసుకుంటే 10 లక్షలు పెట్టుకున్నారనమాట. సో 10 లక్షలు అంటే అది మామూలు విషయం కాదు. అది కూడా కాశీలో. ఇప్పుడు జనరల్గా ఎక్కడో మనకి అనంతపురం లేకపోతే ఇంకెక్కడో తెలంగాణ ఇంకెక్కడో పెట్టుంటే అంత క్రౌడ్ మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అవుట్ ఆఫ్ ద స్టేట్, అది ఎక్కడో అవతల ఉంది, వెస్ట్ బెంగాల్ దగ్గర ఉంది. సో అలాంటి దగ్గరికి మన ఇంత క్రౌడ్ 10 లక్షల మంది క్రౌడ్ ఏర్పాటు అవ్వగలుగుతారా క్వశ్చన్ మార్కే. బట్ చూడాలి. పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు మనం అలాగా అండర్ఎస్టిమేట్ చేయలేం. అలాంటిది అవుట్ ఆఫ్ స్టేట్ ఉన్నా సరే ఖచ్చితంగా దానికి, ఎందుకంటే అది పాన్ ఇండియా సినిమా కాబట్టి ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అన్ని స్టేట్స్కి అది రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో కాశీలో అయితే దీనికి సంబంధించి పెట్టడం జరిగిందనమాట. ఫిక్స్ చేసుకున్నారు ఆల్రెడీ. ఆ డేట్ ఇవన్నీ కూడా ప్లానింగ్ అవుతుంది. సో ఎక్కడ పెట్టాలి ఏంటి, ఆ ప్లేస్ కూడా అంతా ఓకే అయిందనమాట. అయితే దీనికి వచ్చే గెస్ట్ లిస్ట్ మాత్రం చాలా పెద్దది. చిరంజీవి గారు కూడా వచ్చే అవకాశం ఉంది, అలాగే మనకు సీఎం గారు కూడా వచ్చే అవకాశం ఉంది. సో చాలామంది ప్రముఖమైన పొలిటికల్ పార్టీస్కి సంబంధించి కొంతమంది లీడర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఇట్లాగా చాలా భారీ ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తున్నారు గైస్. సో మరి నాకు అడిగినంత వరకు సినిమా మీద బజ్ క్రియేట్ అవ్వట్లేదు, హైప్ లేదు అనే వాళ్ళకి మేబీ ఆ రోజు ఇంకా ఆన్సర్ దొరుకుతుంది. ఖచ్చితంగా సినిమాకి అయితే మంచి ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి రోజు రోజుకి. అలాంటిది మరి చూసుకుంటే ట్రైలర్ అప్డేట్ కూడా మనకు ఉన్నది. యాక్చువల్గా జూలై 6వ తేదీన మనకి ట్రైలర్ అయితే ప్లాన్ చేసుకుంటున్నారు అనమాట. సో అక్కడికి నియర్ బై ఉంటుంది కాబట్టి ఒక 10 రోజుల గ్యాప్లో ట్రైలర్ బయటకు వస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నారు. ఇంకొంతమంది 22nd అని కానీ అలా రిలీజ్ చేస్తే కన్నప్పకి అటాచ్ చేయొచ్చు. సో అట్లాగా కొన్ని అగైన్ కొంచెం ఎక్కువ రీచ్ వెళ్తుందేమో అనే ప్లానింగ్లో కూడా ఉన్నారనమాట. సో అదంతా మరి ప్రొడ్యూసర్ ఉండే సెంటిమెంట్స్ అన్నీ డిపెండ్ అయి ఉంటాయి అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కాశీలో జరుగుతుంది గైస్. అలాగే జూలై 18 ఫిక్స్ అయిపోయింది. సో స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ అప్డేట్. థ్యాంక్ యూ.